2024-25 సంవత్సరానికి గాను యూడేస్ ప్లేస్లో మన స్కూల్ యొక్క స్టూడెంట్ మాడ్యూల్ నందు ఈ స్టూడెంట్ మాడ్యూల్ యొక్క డేటాను ఫైనల్ కన్ఫర్మేషన్ చేసే విధానం, అలాగే స్కూల్ యొక్క సర్టిఫికేషన్ని కంప్లీట్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. దానికోసం సేమ్ ఇంతకుముందు వీడియో లాగానే యూడేస్ ప్లేస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి. తర్వాత కింద మనకు చాలా ఆప్షన్స్ అంటే వివిధ ప్రొఫైల్స్ యొక్క యూజర్స్ నేమ్స్ కనిపిస్తాయి. అందులో మనకు స్టూడెంట్ మాడ్యూల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. స్టూడెంట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. స్టేట్ని మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని గోని క్లిక్ చేసిన వెంటనే మనకు స్టూడెంట్ మాడ్యూల్ సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. యూజర్ నేమ్ అయితే డైస్ కోడ్, మీ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. నేను ఇప్పుడు లాగిన్ అవుతా చూడండి. ఈ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ డేటా ఇలా వస్తుంది. ఇక్కడ మనకు చూడండి, స్కూల్ సర్టిఫికేషన్ అనేది మనం కంప్లీట్ చేయాలంటే స్టూడెంట్ మాడ్యూల్లో మొత్తం అందరికీ జీపీ, ఈపీ అనేటివి మనం కంప్లీట్గా పూర్తి చేసి ఉండాలన్నమాట. సో మన స్కూల్లో ఉన్న ప్రతి పిల్లోనికి మనకు చివరిలో ఇక్కడ 3 కాలమ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. జీపీ, ఈపీ, ఎఫ్ఏ అనేటివి ఇట్లాంటి ప్రతి ఒక్కటి అందరి పిల్లలు కంప్లీట్ చేసింటేనే మనము ఈ స్కూల్ యొక్క సర్టిఫికేషన్ అనేదాన్ని కంప్లీట్ చేయగలం. అంటే స్టూడెంట్ డేటాను మనము ఫైనల్ కన్ఫర్మ్ చేయగలము. స్కూల్ యొక్క సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోగలం అనమాట. ఈ 2024-25 సంబంధించి ఇలా ఏమైనా పెండింగ్ ఉంటే వాటికి అంటే ఇంకా ఆధార్ లేకపోవడం వల్ల ఇలా ఎవరైనా ఈ జీపీ, ఈపీ, ఎఫ్ఈని కంప్లీట్ చేయగలను ఉంటే ఆధార్ లేని వాళ్ళకి అన్ని 9లు ఎంటర్ చేసి వాళ్ళ యొక్క జీపీ, ఈపీ, ఎఫ్ఈని కంప్లీట్ చేసి ఉండాలి. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్కూల్ సర్టిఫికేషన్ అనేదాన్ని చేయాలి. దానికోసం ఇక్కడ మీరు ఉన్న ఆప్షన్లలో మనం దగ్గరికి వస్తే ఈ ఆప్షన్లో మనకు చివరిలో మనకు స్కూల్ సర్టిఫికేషన్ అని ఒక ఆప్షన్ కొత్తగా ఇవ్వడం జరిగింది. న్యూ అని అక్కడ బ్లింక్ అవుతుంది, మీరు ఒకసారి గమనించగలరు. ఈ స్కూల్ సర్టిఫికేషన్ అనే ఆప్షన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇప్పుడు ఇలా చూపించడం జరుగుతుందన్నమాట. స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ అయితే ఇంకా నాట్ సర్టిఫైడ్ కాబట్టి రెడ్ కలర్లో చూపిస్తుంది. టోటల్ స్టూడెంట్స్ 23, కంప్లీట్ కూడా 23 మందికి మనం జీపీ, ఈపీ, ఎఫ్ఈని కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ ప్రోగ్రెస్లో ఎవరు లేరనమాట. ఇన్ ప్రోగ్రెస్ 0 ఉంటేనే మనం దీన్ని సర్టిఫికేట్ని ఫైనలైజ్ చేయలేమన్నమాట. సో ఇక్కడ మనకు ముందు ఫస్ట్ దీన్ని సబ్మిట్ చేసే ముందు సర్టిఫికేట్ని ముందు డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఒకవేళ సర్టిఫై చేసినా కానీ స్టూడెంట్స్ని యొక్క డేటాను ఎడిట్ చేసుకోవచ్చు ఇంకేమైనా పొరపాట్లు ఉంటే. అయితే ఎడిట్ చేసిన ప్రతిసారి మళ్ళీ ఇదే పేజీలో ఇక్కడికి వచ్చి దీన్ని మళ్ళీ ఫైనల్ కన్ఫర్మ్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఫైనల్ కన్ఫర్మ్ చేసినంత మాత్రాన ఎడిట్కి అవకాశం లేదు అని అయితే ఏం లేదనమాట. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ దీని ఏం చేయాలి, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి గ్రీన్ ఆప్షన్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి ముందు డేటాను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్లో మనకు ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. మన యొక్క 23 మంది పిల్లలకు సంబంధించి మొత్తం డేటా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ కింద సబ్మిట్ బాక్స్ పైన ఒక బాక్స్ అనేది ఉంది, కన్ఫర్మేషన్ బాక్స్. దాంట్లో టిక్ మార్క్ వేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు డేటా అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. సో మీకు ఇది ఓకేనా, సర్టిఫై చేయాలనుకుంటున్నావు, దీంట్లో ఎలాంటి పొరపాటు లేవు కదా అని మనకు ఒక డిక్లరేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఈ డేటాను సబ్మిట్ సక్సెస్ఫుల్గా చేసినట్టు అనమాట. సో ఓకే అని క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటాని మనకి ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ టైం, డేట్తో సహా మొత్తం కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా యూడేస్ ప్లేస్లో స్టూడెంట్ మాడ్యూల్లో స్కూల్ సర్టిఫికేషన్ని ఈ విధంగా ఫైనలైజ్ చేయొచ్చు. వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.